మనం ఈ ఏఐ అవేర్‌నెస్ క్లాస్ ఎందుకు తీసుకున్నామంటే, లైక్ ఇప్పుడొచ్చేసి మనకి ఆల్‌మోస్ట్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువొస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా మనకి ఏఐ అనేది ఇంక్లూడ్ అవుతా ఉంది. ఏఐ అనేది అంతకుముందు మామూలుగా జస్ట్ ఆటోమేషన్ ఉండేది. ఈ ఆటోమేషన్ ఏంటి అంటే, మనం జస్ట్ ఒక ఫ్యాన్ ఉందనుకోండి, జస్ట్ స్విచ్ చేయడమో, లేదా ఆటోమేటిక్‌గా దాన్ని సెన్సార్‌లాగా మనం క్రియేట్ చేసుకుంటే, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్‌కి ఆటోమేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. అలాగే మన వర్క్‌లో వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్‌లో ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయన్నమాట. వాట్సాప్ ఆటోమేషన్, ఈమెయిల్ ఆటోమేషన్ ఇవన్నీ. ఏంటంటే టైంకి షెడ్యూల్ చేసేస్తాము. ఆ టైం ప్రకారము డేటా అనేది డెలివరీ అయిపోతది. బట్ ఇప్పుడొచ్చేసరికి ఏంటంటే ఇది చాలా అడ్వాన్స్‌డ్‌గా మారింది. దీన్ని మనం మన డిజిటల్ మార్కెటింగ్‌లో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఎందుకంటే నార్మల్ డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఫ్యూచర్‌లో తగ్గే అంటే జాబ్ ఆపర్చునిటీస్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే స్లోగా మొత్తం అన్ని ఇండస్ట్రీ‌లోనూ ఈ ఏఐ అనేది ఇంటిగ్రేట్ అయిపోతుంది. మనం ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌గా లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్‌లో మనకి ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మనం ఈ స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మనం సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజిటల్ మార్కెటింగ్ వర్కే చేస్తున్నాం. 2023 నుంచి ఆల్మోస్ట్ చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. బట్ ఈ చేంజెస్ అన్నీ కూడా స్లోగా మనకి ఇంటిగ్రేట్ అవుతా వస్తున్నాయి. బట్ ఇప్పుడొచ్చేసరికి ఇంకా ఫాస్ట్‌గా మనకి అప్‌డేట్స్ అయితే వస్తున్నాయి. ఇంతకుముందు వరకు మనకి జస్ట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ ఇలా అడుగుతూ ఉన్నారు. బట్ ఇప్పుడొచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనేది ఒక జాబ్ రోల్స్ అండ్ ఏఐ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ అని, ఏఐ ఎస్ఈఓ ఆటోమేషన్ అని ఇట్లాంటి జాబ్ రోల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఈ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ మీద ప్లస్ ఏఐ టూల్స్ మీద కూడా మనకి ఏ అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ కావాలనమాట. ఇప్పుడు ఎందుకు మనకి ఏఐ వచ్చింది? ఇప్పటి వరకు రాకుండా ఇప్పటి నుంచే ఎందుకు స్టార్ట్ అయింది అంటే, దానికి ఏఐలో వచ్చిన కొత్త ఆహ్, ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. లైక్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని బేస్ చేసుకొని ప్రతి బిజినెస్ ఓనర్ ఓన్‌గా వాళ్ళంతట వాళ్ళే టూల్స్‌ని క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ గూడా చేస్తా ఉన్నారు. ఇక్కడొచ్చేసి అసలు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏముంది జస్ట్ మనం ఏదైనా ఒక వర్క్ ఇస్తే మన బదులు అది వర్క్ చేస్తది. లైక్ మనము ఒక 1000 మెంబర్స్‌కి ఈమెయిల్స్ పంపాలనుకోండి. అది హ్యూమన్‌కి హైలీ ఇంపాసిబుల్. చాలా టైమ్ టేకింగ్, చాలా ఎక్స్‌పెన్సివ్. కానీ ఈ ఏఐని చేస్తే ఆహ్, యూజ్ చేసి ఆటోమేటిక్‌గా మెయిల్స్ పంపడం, అలాగే ఆటోమేటిక్‌గా టెక్స్ట్ క్రియేట్ చేయడం ఇవన్నీ గూడా. చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయడానికి మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. అలాగే మిషన్ లెర్నింగ్. ఈ మిషన్ లెర్నింగ్ కూడా మన ఇంటరాక్షన్ ఏమి లేకుండా ఆ మిషనే మనం ఇచ్చే టాస్క్‌ని అర్థం చేసుకొని మనకు తగ్గట్టుగా కంటెంట్ రాసిస్తుంది. లైక్ మనమందరం చూసాము ఈ చాట్ జీపీటీ ఇవన్నీ గూడా. ఈ మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ నెక్స్ట్‌నే మనకి జనరేటివ్ ఏఐ అంటారు. ఈ జనరేటివ్ ఏఐలో మనకి చాట్ జీపీటీ వస్తుంది, జెమినై వస్తుంది, పర్‌ప్లెక్సిటీ గాని ఇట్లా ఏదైతే మనకి కంటెంట్ జనరేట్ చేసిస్తే లైక్ అంటే టెక్స్ట్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, కోడ్ గానీ, ఇవన్నీ కూడా మనకి జనరేటివ్ ఏఐ కిందకి వస్తాయి. ఈ జనరేటివ్ ఏఐ యూజ్ చేసుకొని మనం ఇన్ని రోజులు వర్క్ చేసాం. బట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదంటే ఏజెంటిక్ ఏఐ. ఈ ఏజెంటిక్ ఏఐ రావడం వల్ల మన డిజిటల్ మార్కెటింగ్‌లో కూడా చేంజెస్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ జనరేటివ్ ఏఐ ఉన్నంత వరకు ఏమైంది అంటే, మనము ఆల్రెడీ ఏఐ టూల్స్‌ని ఉపయోగించుకొని డిజిటల్ మార్కెటింగ్ వర్క్ మనం చేస్తా ఉన్నాం. బట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఏజెంటిక్ ఏఐ అనేది లీడ్‌లోకొస్తుందో,
ఇంకా మనం గూడా కొత్త టూల్స్, కొత్త వాటి మీద వర్క్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. బట్ అన్ని కంపెనీస్ అయి యూజ్ చేస్తాయని కూడా చెప్పలేము. బట్ ఫ్యూచర్‌లో ఉన్నాయి. బట్ ప్రెజెంట్ ఈ ఏజెంటిక్ ఏఐ మీద జాబ్స్ అయితే మన ఇండియాలో పెద్దగా లేవు. యూఎస్, యూకే ఇట్లాంటి కంట్రీస్‌లో కొంచెం స్టార్ట్ అయినాయి. బట్ మనకి రావడానికి అట్‌లీస్ట్ మనకి టైం పడతది. 1-2 ఇయర్స్ వరకు కూడా మనకి ఎక్కువగా స్కోప్ రావడానికి. బట్ ఫ్యూచర్ అయితే ఆ ఏజెంటిక్ ఏఐ మీదే ఉంటది ఎక్కువ. దీనికేంటంటే మళ్ళీ సెపరేట్ టూల్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన హ్మ్. లైక్ జావా స్క్రిప్ట్‌లు ఇట్లాంటివి నేర్చుకోవాలి. ఇవన్నీ గూడా కొంచెం ఉంటది. బట్ కంప్లీట్‌గా కోడింగ్ రావాలని ఏం లేదు. నో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఈ ఏఐ అనేది మనకి మా మిషన్ లెర్నింగ్, మిషన్ నేర్చుకొని దానికి ఒక మెమరీ గూడా అప్లై చేస్తారనమాట ఏజెంట్స్‌కి. ఈ మెమరీ అప్లై చేయడం వల్ల మనం ఏదైతే టాస్క్ ఇస్తామో, ఆ టాస్క్ మొత్తాన్ని తీసుకొని అది స్టోర్ చేసుకొని తర్వాత మనకి కావాల్సిన అవుట్‌పుట్ ఇస్తది. ఇప్పుడు మనం ఒక కంటిన్యూగా ఈ చాట్ జీపీటీలో మనం డైరెక్ట్‌గా ఇచ్చామనుకోండి. జస్ట్ ఇలా మనం ఒక క్వెషన్ ఇచ్చాము. మనం దాన్ని బట్టి ఇక్కడ మనకిలా దీని గురించి డిజిటల్ మార్కెటింగ్, శ్రీష డిజిటల్ అని దీని గురించి డేటా ఇచ్చింది. ఇదంతా మనకు అవసరం లేదు. బట్ ఆహ్, దీనికి అడ్వాన్స్‌డ్‌గా క్వెషన్ అడిగామనుకోండి, ఇది మొత్తం ఏదైతే తీసుకుందో నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకుంటది. ఇప్పుడు మనం అడిగిన క్వెషన్ గుర్తుపెట్టుకుంటది. ఇది గుర్తుపెట్టేసుకొని దీన్ని నెక్స్ట్ మనం నెక్స్ట్ క్వెషన్ అడిగామనుకో, జస్ట్ సిలబస్ అనేది దాన్ని మనకి ఇన్‌స్టిట్యూట్‌లోకి సంబంధించిన సిలబస్ మొత్తం తీసిచ్చేస్తది. ఎందుకంటే మనం ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ గురించి ఇచ్చాం కాబట్టి ఆహ్, మన దాంట్లో ఉన్న ఈ సిలబస్ అంతా తీసి మనకిక్కడ ఇస్తుందనమాట. ఇదొచ్చేసి ఇక్కడ చూడండి శ్రీష డిజిటల్ అని ఇక్కడ మన వెబ్‌సైట్‌లో ఉన్నది. మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఓన్లీ సిలబస్ అని ఇచ్చాం. ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన సిలబస్ మొత్తం తీసుకుంది. అండ్ ఇక్కడొచ్చేసి మన వెబ్‌సైట్‌లో నుంచి గూడా కొంత డేటా తీసుకుందనమాట. ఇట్లా మనం ఇవ్వకుండానే మన వెబ్‌సైట్‌లో నుంచి డేటా తీసుకుంది. తర్వాత మనం ఇక్కడొచ్చేసి మనకి ఇంకా జాబ్స్ రావాలంటే మనం ఇంకా ఎక్స్‌ట్రాగా ఎలా ఉంటాయి, జాబ్స్ రోల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ గూడా మనకిక్కడే ఇచ్చేసిందనమాట. ఇట్లా ఇవన్నీ ఎందుకంటే లోపల మన వాళ్ళిచ్చిన టాస్క్‌లేదైతే ఉంటాయో అవన్నీ గూడా పెర్ఫార్మ్ జేసి మనకొక ప్రాపర్ అవుట్‌పుట్ ఇస్తుంది. ఇట్లాంటి అవుట్‌పుట్స్ మనకి మనమే జనరేట్ చేసుకునేలాగా ఇప్పుడొచ్చిన మన ఏజెంటిక్ ఏఐలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు కంప్లీట్‌గా మనమే టాస్క్‌లు క్రియేట్ చేసుకుంటాం. మనకి ఎలాంటి అవుట్‌పుట్ రావాలో అది క్రియేట్ చేసుకుంటాం. ప్రెజెంట్ ఇప్పుడు మనకి శ్రీష డిజిటల్ వెబ్‌సైట్ ఉందనుకోండి. ఈ శ్రీష డిజిటల్ వెబ్‌సైట్‌కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక డాక్యుమెంట్ చేస్తాం. డాక్యుమెంట్ చేసిన తర్వాత ఒక ఏజెంట్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఆ ఏజెంట్‌ని క్రియేట్ చేసుకొని మన వెబ్‌సైట్‌లో డిప్లాయ్ చేస్తాం. ఎవరైనా వచ్చి మన వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత మన దాకా రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఏజెంట్ మీద క్లిక్ చేసి వాళ్ళకున్న డౌట్స్ మొత్తం అడుగుతారు. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేస్తదనమాట. ఇన్ని రోజులు మనకి చాట్ బాట్స్ ఉండేవి. ఈ చాట్ బాట్స్ ఏంటంటే జస్ట్ క్లిక్ చేయగానే మనం ఒక ఆహ్, టాస్క్ అంటే కొన్ని ఇస్తాము. నేమ్ తీసుకోవాలి, ఫోను నంబర్ తీసుకోవాలి, ఈమెయిల్ తీసుకోవాలి. ఇంకేమన్నా ఉంటే కోర్స్ సిలబస్ షేర్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు ఎక్స్‌ట్రా ఏదైనా క్వెషన్ అడిగారనుకోండి, వీళ్ళు ఎంప్లాయీ ఆర్ అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ యూ అని చెప్పేసి ఎండ్ ఆన్సర్ ఇచ్చేస్తది చాట్ బాట్ అనేది. బట్ ఈ ఏజెంటిక్ ఏఐ ఏంటి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తది యాస్ ఎ హ్యూమన్ మనం ఇంటరాక్షన్ అవ్వకుండానే. ఒక హాస్పిటల్స్‌లో ఉన్నారనుకోండి. హాస్పిటల్స్‌లో మనకి క్లయింట్స్ అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకోవడం ఆటోమేటిక్‌గా ఒక అపాయింట్‌మెంట్ బుక్స్ చేసుకోవాలంటే ఒక పర్సన్ అక్కడ కూర్చొని కాల్ వచ్చినప్పుడు ఆ కాల్ రిసీవ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నేము, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఏ డాక్టర్‌కి వాళ్ళకి అపాయింట్‌మెంట్ కావాలి, ఏ టైంకి డాక్టర్ అవైలబుల్ ఉంటాడు అనేది ఒక క్వెరీ ఉంటది. బట్ ఆ క్వెరీకి
ఇది ఏం చేస్తామంటే ఈ ఏజెంట్‌కి ఏఐని బిల్డ్ చేసి హాస్పిటల్ వాళ్ళకిస్తే, హాస్పిటల్ ఏంటంటే డైరెక్ట్‌గా అదే నేమ్ తీసుకుంటది. మొత్తం డీటెయిల్స్ తీసుకుంటది. ఆ క్యాలెండర్‌లో మనం షెడ్యూల్ చేసిన టైంలో ఏ టైంలో డాక్టర్ అవైలబుల్ ఉంటాడో ఇచ్చేస్తే, ఆ టైంలో వాళ్ళకి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసేస్తది. మొత్తం ఆటోమేషన్ ఉంటది. వితౌట్ హ్యూమన్స్. అందుకోసమే మనకి ఎక్కువ లే ఆఫ్స్ అనేవి గూడా వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని ఏఐ టూల్స్‌ని యూజ్ చేస్తున్నారు. బట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్‌డ్ ఇది ఇంకా మార్కెట్‌లోకి రాలేదు కానీ వస్తది సూన్. మనం కూడా మైగ్రేట్ అవ్వకుండా మనం ఇలానే ఇదే టెక్నాలజీని గనక యూజ్ చేస్తూ ఉంటే మనకి ఆపర్చునిటీస్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఆల్మోస్ట్ అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేవాళ్ళు కాబట్టి మీకు ఏఐ టూల్స్ మీద ఎంతో కొంత అవగాహన అయితే ఉంది. బట్ ఈ చాట్ జీపీటీ లాంటి ఓపెన్ ఏఐ టూల్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి, మన డైలీ లైఫ్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి, మనకి వర్క్‌కి ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్‌కి ఒక మెంటర్ లాగా మనకి చాట్ జీపీటీ యూజ్ అవుతది. బట్ ఇక్కడేంటంటే మనం కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ చేసుకొని ఇది కరెక్టా? కాదా? అనేది ఒక మినిమమ్ హ్యూమన్ కామన్ సెన్స్ అన్నది ఇంపార్టెంట్. కానీ ఇన్ని ఏఐ టూల్స్ ఇన్ని రకాలుగా వస్తున్నా గూడా హ్యూమన్‌కి జాబ్స్ రావట్లేదు అంటే మనం టెక్నాలజీలో అప్‌డేట్ లేదనే. మనం టెక్నాలజీలో గనుక ఖచ్చితంగా అప్‌డేట్ ఉంటే జాబ్స్ అయితే ఈజీగా వస్తాయి. ఇక్కడొచ్చేసి మనకి ఏఐ టూల్స్ ఆల్రెడీ మనకి చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్, క్యాన్వా ఏఐ, మిడ్ జర్నీ. ఈ మిడ్ జర్నీ వచ్చేసి మనకి హై క్వాలిటీ ఇమేజెస్‌ని ప్రొవైడ్ చేస్తది. అలాగే వీడియోస్ ఇవన్నీ చేస్తది గానీ, బట్ ఇది కంప్లీట్‌గా పెయిడ్ వన్. మనం ఆల్మోస్ట్ ఈ టూల్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నాం. వీటన్నిటిని యూజ్ చేసాము. ఈ క్లాడ్స్ అనేదేంటంటే, మనకి ఎక్కువగా డాక్యుమెంట్స్ రాయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. ప్రొఫెషనల్ రైటింగ్ లాగా. ఈ జెమినీ అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నార్మల్‌గా కంటెంట్ రాసుకోవడము, కోడింగ్ రాసుకోవడము, ఇమేజెస్ జనరేట్ చేసుకోవడం, ఐడియాస్ జనరేట్ చేసుకోవడం, బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో ఐడియాస్ తీసుకోవడం, ఇట్లాంటి వాటన్నిటికి మనం యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడొచ్చేసి ఇదేమో డాక్యుమెంటేషన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ క్లాడ్ ఏఐ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఆహ్, ఎడాబ్ ఇదొకటి. అండ్ గూగుల్ వీడ్స్ ఒకటి. అండ్ రన్‌వే ఒకటి. ఇవన్నీ కూడా మనకి యూజ్ చేసుకునే ఏఐ టూల్స్. ఈ ఏఐ టూల్స్‌ని అన్నీ మీరు యూజ్ చేసుకొని వీటి మీద ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్‌లో జాబ్స్‌కి ఏఐ టూల్స్ ఏమేమొచ్చు అని చెప్పి మన రెజ్యూమ్‌లో బిల్డ్ చేసుకోవడానికి నెక్స్ట్ మనం ఆపర్చునిటీస్ గ్యాదర్ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. ఇంతవరకు ఏంటంటే ఇది నార్మల్‌గా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకోవటమట. ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి ఇక్కడ గిట్ హబ్. ఈ గిట్ హబ్ అనేది మన కోడింగ్ ఉంటుంది. అందరూ డెవలపర్స్ అంతా కోడ్ అందులో యాడ్ చేస్తారు. ఆ గిట్ హబ్‌ని యూజ్ చేసుకొని ఆ కోడ్ మనకి కావాల్సిన కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనం కూడా డెవలప్‌మెంట్ చేయొచ్చు. బట్ ఇది మనకి నార్మల్‌గా ఇప్పటి వరకైతే అవసరం లేదు. ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఏఐ టూల్స్ యూజ్ చేయడానికి ఉన్నప్పుడు మేబీ ఈ టూల్ అవసరం పడొచ్చు. లేకపోతే లేదు. అంటే మనం కోడింగ్ సైడ్ అట్లా వెళ్ళడము ఇట్లా ఏదన్నా అవసరం ఉంటే ఆల్మోస్ట్ ఇది మనకేం పెద్ద అవసరం లేదు. జస్ట్ డెవలపర్స్ యూజ్ చేసుకునేది. కర్సర్ ఇదొచ్చేసి కోడింగ్ అసిస్టెన్స్ ఇస్తుందిది. అలాగే 11 ల్యాబ్స్ కన్వర్ట్ ద టెక్స్ట్ ఇంటూ న్యాచురల్ హ్యూమన్ వాయిస్ టెక్స్ట్‌కి అండ్ ఇమేజెస్‌కి వీటన్నిటికి యూజ్ అవుతుంది. ఇక్కడ వరకు ఏంటంటే ఇవన్నీ గూడా మనము ఇప్పటి వరకు చేసిన టూల్స్. అంటే బట్ అన్ని టూల్స్‌ని మనం కవర్ చేయకపోయినా మనకు అవసరమైన వరకు చేసాము. కొన్ని ఎక్స్‌ట్రా టూల్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఇక్కడి వరకు నార్మల్ అనమాట. ఇప్పటి వరకు మనకున్న డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్ క్రియేట్ చేయడం, వీడియోస్ క్రియేట్ చేయడము ఇవన్నీ. అలాగే మనం యూజ్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్స్‌లో ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా ఏఐ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ యూజ్ చేసుకున్నాం గానీ, స్పెషల్‌గా మనం యూజ్ చేసుకోలేదనమాట. ఇప్పుడు ఇక్కడి వరకు మనకు జనరేటివ్ ఏఐ కింద వర్క్ చేసాం. ఇక్కడొచ్చేసి మనకి ఆటోమేషన్ టాస్క్స్. ఇక్కడ ఎన్ఐ10 అనే ఒక టూలు, మ్యాక్, జేపర్ ఇవన్నీ కూడా మనకి ఏజెంటిక్ ఏఐ టూల్స్ అనమాట. ఈ జైపర్ అనేదంటే యాప్స్‌ని ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేసి వర్క్స్‌ని క్రియేట్ చేసుకోవడానికి, అక్కడ వర్క్ ఫ్లో బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇదొచ్చేసి మనకి మ్యాక్ అనేది ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్‌ని బిల్డ్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాము. ఈ ఎన్‌ఐ10 అనేది కూడా టాస్క్స్‌ని ఆటోమేట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ మధ్య ఇంటిగ్రేషన్స్ క్రియేట్ చేసి మనం చేయడానికి ఉపయోగిస్తాం. బట్ ఈ ఎన్‌ఐ10 అనేది మనకి ఫ్యూచర్‌లో చాలా స్కోప్ ఉన్న ఒక
నో కోడ్ ప్లాట్‌ఫార్మ్ అంటే లో కోడ్. బట్ కొంచెం స్మాల్ కోడ్స్ అయి యూజ్ చేయాల్సుంటది. బట్ ఈ ఆటోమేషన్ టూల్ అనేది ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న టూలు. మోస్ట్‌లీ దీన్ని యూజ్ చేసి మనం ఎలాంటి అప్లికేషన్స్ కావాలన్నా, ఏజెంట్స్ కావాలన్నా కూడా ఏఐ ఏజెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. అంటే లైక్ హాస్పిటల్‌కి గానీ, స్కూల్స్‌కి గానీ, ఇన్‌స్టిట్యూట్స్‌కి గానీ ఇవన్నీ గూడా. కాకపోతే ఏంటంటే కొంచెం కాస్ట్ ఉంటది. క్లయింట్ గనక అమౌంట్ పెట్టుకోగలిగితే మనం ఈ ఏజెంట్స్‌ని క్రియేట్ చేసిస్తే వాళ్ళ వర్క్ ఆటోమేషన్ అయిపోతదన్నట్టు. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఉంది గదా! ఒక హాస్పిటల్‌కి ఆటోమేషన్ జేయడము. లేకపోతే ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌కి స్టూడెంట్స్ చాలా మందొస్తున్నారు. అందరికి వాళ్ళకి ఒక 10 కోర్సెస్ ఉన్నాయనుకోండి. ఆ 10 కోర్సెస్‌కి ఒక 5 మెంబర్స్‌ని పెట్టేసి ఆహ్, కాల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళకందరికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే టైం సరిపోదు. కాబట్టి ఇలా వాళ్ళందరికీ ఆ కోర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఆ 10 కోర్సెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. లైక్ ఇట్లా ప్రతి ఫీల్డ్‌లోనూ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది ఎక్కువ డిమాండ్ ఉన్న టూల్. బట్ మన ఇండియాలో క్లయింట్స్ దీన్ని అంతగా ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు. బట్ యూఎస్, యూకే ఇట్లాంటి కంట్రీస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ టూల్ నేర్చుకున్నా కూడా మనము యూఎస్, యూకే నుంచి ప్రాజెక్ట్‌లు తెచ్చుకోవడం గానీ, లేకపోతే జాబ్‌లో జాయిన్ అవ్వడం గానీ చేస్తాం గానీ, మన ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. చాలా తక్కువ ఉన్నాయి. నేను జాబ్స్ కూడా చూసాను గానీ, ఎక్కడో 1, 2 జాబ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కువగా కనిపించట్లేదు. బట్ ఫ్యూచర్‌లో అయితే వస్తది. ఎందుకంటే యూఎస్‌లో ఒక టెక్నాలజీ బాగా గ్రో అవుతుంది అంటే అది ఫాస్ట్‌గా ఇండియాకి కూడా వస్తది. అలాగే డిజిటల్ మార్కెటింగ్ కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది యూఎస్‌లోనే. తర్వాత మనకి 1, 2 ఇయర్స్‌లో ఇండియాకొచ్చింది. అట్లా టెక్నాలజీ ముందు అక్కడ డెవలప్ అయిన తర్వాతనే, అక్కడ గ్రో అయిన తర్వాతనే దాన్ని చూసి ఇక్కడ మార్కెట్‌లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ మేబీ టూల్స్ కొత్త కొత్తవి రావచ్చు కానీ, ఈ టాస్క్‌లు ఇవన్నీ కూడా మనం ప్రాపర్‌గా చేయాలి. ఈ ఎన్ఐ10 టూల్ అనేది మనకి ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది ఆల్‌మోస్ట్ మనకి 1-2 మంత్స్ పడతది ఈ కోర్స్ కూడా. అండ్ ఫ్యూచర్ దీన్ని స్టార్ట్ చేద్దాం అనేది నా ప్లానింగ్ ఉంది. బట్ 1 మంత్ అట్లా మనకి అంటే టైం చూసుకొని ఈ కోర్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా దీనికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి మనకి ఎలా చేస్తాము అంటే ఇక్కడొక ఏజెంట్ ఉందనమాట. ఇది వచ్చేసి ఎన్ఐ10 ప్లాట్‌ఫార్మ్. ఈ ఎన్ఐ10 ప్లాట్‌ఫార్మ్‌లో ఇక్కడొచ్చేసి ఏఐ వర్క్‌ఫ్లో ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్ అని ఉంది గదా! ఈ ప్లాట్‌ఫార్మ్. దీంట్లో మనం వర్క్ అనేది చేస్తాం. ఇక్కడ ప్రైసింగ్ ఉంది. బట్ ఈ ప్రైసింగ్ నుంచి తీసుకోవాలంటే మనకి చాలా కష్టం. ఆహ్, ఇది ఇంత అమౌంట్ పెట్టి మనం నేర్చుకోవాలంటే కష్టం. బట్ దీన్ని ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఇది మనకు 2-3 వేస్ ఉన్నాయి. ఆ వేస్‌లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకొని కంప్లీట్‌గా మనకి ఎలాంటి ఆటోమేషన్స్ కావాలన్నా గూడా చేయొచ్చు. దీని నుంచి మనం మనకి కావాల్సిన కంటెంట్ ఏజెంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ఏజెంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ ఏజెంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదన్నీ గూడా మన డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ చేసుకుంటాము అనే దానికి నేర్చుకుంటే మనకి బెటర్. ఎందుకంటే మామూలుగా మిగతా ఇక్కడ ఏంటి అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే వేరే కంపెనీస్ యొక్క ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా గూడా చేయొచ్చు. వేరే కంపెనీస్‌కి ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళకి ఆటోమేషన్ చేయాలంటే ఒక ఏజెంట్‌ని క్రియేట్ చేసియొచ్చు. ఆ ఏజెంట్‌ని క్రియేట్ చేసి ఇచ్చి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం. ఇట్లా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు దీని నుంచి. క్లయింట్స్‌ని తెచ్చుకొని. లేదంటే ఒక కంపెనీకి జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మన డిజిటల్ మార్కెటింగ్ ఏవైతే ఉన్నాయో వాటిలికి కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా అన్నిటికి మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ అయితే బాగా యూజ్ అవుతది. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మనం డైరెక్ట్‌గా సైన్ ఇన్ చేసుకుంటే మనకిక్కడికొచ్చేస్తుంది. బట్ దీంట్లో అంటే ఈ ఫీల్డ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడము, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకి తెలియాలి. తెలిస్తే మనకిది క్లారిటీ వస్తది. ఇక్కడైతే మాక్సిమం అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటది. బట్ ఏ ఫీల్డ్ దేనికి ఉపయోగపడతది, ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్. ఇది సింపుల్ ఏజెంట్ అనమాట. ఏఐ ఏజెంట్ క్రియేట్ చేసాము. జస్ట్ ఇక్కడేంటంటే ఒక వాట్సాప్ అనేది యాడ్ చేసాం. ఈ వాట్సాప్ ఏంటంటే మనకి వాట్సాప్‌లో మనం ఒక మెసేజ్ చేస్తే, మనకిది ఎందుకు ఇక్కడ వర్క్ అవ్వట్లేదంటే, ఎగ్జిక్యూట్ చేస్తే ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే, ఇక్కడొచ్చేసి మనకి పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి. మనము ఫ్రీలో ఉన్నాం కాబట్టి, మనకి పెద్దగా ఇది వర్కౌట్ అయితే అవ్వదు. బట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి మనం చూద్దాం. ఏఐ అంటేనే మనకి
ఇన్‌పుట్ కంటెంట్ ఉంటుంది. అలాగే మెమరీ ఉంటుంది. టూల్స్ ఉంటాయన్నమాట. ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది. లైక్ ఫస్ట్ మనం వాట్సాప్‌లో ఒక ట్రిగ్గర్ ఎక్స్‌ప్లెయిన్ చేసామనుకోండి. ఇది రన్ చేసామనుకోండి. ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇదైతే టైం తీసుకుంటుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇక్కడ మనము వాట్సాప్‌లో ఒక మెసేజ్ పెట్టాం. మనము ఒక కోర్స్ గురించి ఏదైనా ఎంక్వైరీ చేస్తాం. వాట్సాప్ బాట్ అని క్రియేట్ చేసుకుందాం. ఆ కోర్స్ డీటెయిల్స్ ఇస్తే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతది. ఆ కోర్స్ గురించి ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ లేదా ఐ వాంట్ ఫీజ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని అనుకోండి. మనం ఇచ్చిన కంటెంట్‌ని బేస్ చేసుకొని ఆ కోర్స్ ఫీజ్ అనేది మనకి వచ్చేస్తుంది. లేదు అలా కాదు. మనం ఏదైనా డైలీ ఆటోమేషన్ మెసేజ్‌లు పంపించాలి అంటే ఆటోమేషన్ మెసేజెస్ కూడా పెట్టేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంకా మనకి షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటది. లైక్ ఇక్కడ షెడ్యూల్ జేసుకోవచ్చు. మనము మెసేజెస్ యాడ్ చేసుకొని షెడ్యూల్ ట్రిగ్గర్ యాడ్ చేసుకున్నామంటే ఈ మెసేజెస్ మార్నింగ్ 6కెళ్ళాలనుకోండి 6కెళ్తాయి. 7కెళ్ళాలనుకోండి 7కెళ్తాయి. అలా షెడ్యూల్ జేసుకోవచ్చు. గూగుల్ షీట్‌లో గనక మన డేటా ఉందనుకోండి, ఈ షీట్‌ని ఇంటిగ్రేట్ చేసుకున్నామనుకోండి, స్టూడెంట్స్ 1000 మెంబర్స్ ఉన్నారు. ఆ 1000 మెంబర్స్‌ని గూగుల్ షీట్‌లో యాడ్ చేసి వాళ్ళని ఏజెంట్‌కి గనక కనెక్ట్ చేసేస్తే మనం ఈ ట్రిగ్గర్‌ని యాక్టివేట్ చేసేసుకుంటే ఈ వాట్సాప్‌కేంటంటే డైరెక్ట్‌గా వాట్సాప్ టైమ్ అవ్వగానే మనకిది వర్క్ అయిపోతదనమాట. వర్క్ అయ్యి ఏజెంట్‌కెళ్తది. ఏజెంట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకుంటది మనకి చాట్ మోడల్. ఈ చాట్ మోడల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మెమరీలోకెళ్ళేస్తది. మెమరీలో నుంచి నెక్స్ట్ డైరెక్ట్‌గా మనకి ఈ సెండ్ మెసేజ్. ఎవరైతే మన నంబర్స్ ఉన్నాయో గూగుల్ షీట్‌లో నంబర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ గూడా ఇక్కడి నుంచి మెసేజ్ అనేది డెలివరీ అవుతదనమాట. లైక్ మెయిల్స్‌ది కూడా నేనొకటి చేశాను. బట్ అది వేరే ఎన్‌ఐ10 టూల్‌లో ఉంది. ఒక మెయిలొచ్చింది. అది నేను చూపిస్తాను. యాహ్! ఇక్కడొచ్చేసి నేను పెట్టాను ఒకటి. స్టూడెంట్స్ డెమో క్లాస్ విల్ స్టార్ట్స్ అని పెట్టాను. అది లైక్ ఇదొచ్చేసి నేను వాట్సాప్ నోడ్ మీకు చూపించాను. బట్ ఇదేమో ఈమెయిల్ నోడ్ అనమాట. ఈమెయిల్ ఎలా పంపించాలి? హలో అని చెప్పి మన నేము, ఇక్కడొచ్చేసి మనకి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లాస్ టైమింగ్స్ 10 AM ప్లీజ్ జాయిన్ అని మనకి ఇలా మెసేజెస్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయన్నమాట. ఇదొచ్చేసి సింపుల్ నార్మల్ ఏఐ ఏజెంట్. ఈ ఏఐ ఏజెంట్‌లో మనకి సంబంధించిన ఏజెంట్‌ని మనమే బిల్డ్ చేసుకొని, ఇన్ని రోజులు వేరే టూల్స్ మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళమే. ఈ టూల్‌ని యూజ్ చేసుకొని, మనమే ఒక ఏజెంట్‌ని బిల్డ్ చేసుకొని, ఆ ఏజెంట్ త్రూ మనమే మెసేజ్‌లు పెట్టేసుకోవచ్చనమాట. కంప్లీట్‌గా మెయిల్‌కి నార్మల్‌గా వెళ్ళిపోతుంది. బట్ ఈ వాట్సాప్‌కి ఎందుకెళ్ళట్లేదంటే మనకి వాట్సాప్ నోడ్ అనేది కొంచెము పెయిడ్ వెర్షన్‌లో ఉంటది కాబట్టి మనకి వాట్సాప్‌కి అవి రావట్లేదు. బట్ ఈమెయిల్‌ది అయితే మనకు ఫ్రీగానే వెళ్ళిపోతది. ఇట్లా మనకి ఎన్ని మెయిల్స్‌కి కావాలంటే అన్ని మెయిల్స్‌కి మనం మెయిల్ పెట్టేసుకోవచ్చనమాట. ఈ ఏఐ ఏజెంట్స్ అనేవి సింపుల్‌గా మన వర్క్‌ని బేస్ చేసుకొని డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్లో ఇదొచ్చి మనకి ర్యాగ్ ఏజెంట్ అనమాట. ఈ ర్యాగ్ ఏజెంట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే కంప్లీట్‌గా మన డేటాని అనాలిసిస్ చేసి మెసేజెస్ పంపిస్తుంది. జస్ట్ ఇదొక సింపుల్ ర్యాగ్ ఏజెంట్. ఫస్ట్ ఏజెంట్ మెసేజ్ ఇక్కడ రిసీవ్డ్ అని ఉంది. బట్ ఇక్కడ మనం ఏమి ఇంటిగ్రేట్ చేయలేదు. ఇక్కడ కనెక్ట్ చేయలేదు. మనకు ర్యాగ్ ఏజెంట్‌కి సంబంధించిన ఆప్షన్స్‌లో యాహ్! ఇక్కడ మనము చేయాలన్నమాట. వర్క్ ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది ఈ టూల్‌లో మొత్తం డిజైన్ జేసుకోవాలి. మన డిస్క్రిప్షన్ ఏమివ్వాలి? ఇక్కడొచ్చేసి మనకి క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. అంటే లైక్ దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఇక్కడ. తర్వాత మనకి ఏ ఆప్షన్ కావాలి? మనకు వర్క్ రిక్వైర్మెంట్ బట్టి ఎలా చూసుకోవాలి? ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇస్తే అప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి వెన్ చార్ట్ అంటే ఇక్కడ అవుట్‌పుట్ వస్తుంది. ఇదొచ్చేసి మనము డిప్లాయ్ చేయలేదు ఎక్కడ. జస్ట్ ఓన్లీ డిజైన్ చేసాం మన ఎన్విరాన్మెంట్‌లో. దీన్ని మనం డిప్లాయ్ చేసి మనకి వేరే వాళ్ళకి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దీన్ని గూడా హోస్టింగ్ జేసుకోవాలి. హోస్టింగర్‌లోకెళ్ళేసి లైక్ ఎన్‌ఐ10 హోస్టింగర్ అని ఉంటది. దాంట్లోకెళ్ళేసి మనం పేమెంట్ జేస్తే అప్పుడు దీన్ని మనం డిప్లాయ్ చేసుకొని డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. అన్ని వర్క్స్ మనం చేసుకోవడానికి ఉంటది. బట్ ఇది ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి అవన్నీ మనకేం లేవు. అలాగే మనకి చాట్‌జీపీటీ గనక ఇక్కడ వర్క్ అవ్వాలి అంటే దీనికి $5 పెట్టి మనం
రీచార్జ్ చేసుకోవాలి దీన్ని యూజ్ చేసుకోవాలి అంటే. బట్ ఫ్రీ గూడా ఉన్నాయి. ఆ ఫ్రీ కూడా మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే అసలు జస్ట్ సింపుల్‌గా ఎలా వర్క్ అవుతుందనేది. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకొకటి మెసేజ్ వచ్చిందనమాట. ఈ మెసేజ్ రాగానే మనం ఇక్కడ హాయ్ అని పెట్టామనుకోండి. ఇది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడొచ్చి బట్ ప్రాబ్లమ్ వచ్చింది. ఏఐ ఏజెంట్‌లో మనం స్పెసిఫిక్ కొటేషన్స్ కానీ ఏమి యాడ్ చేయలేదు. అలాగే ఈ ఓపెన్ ఏఐకి కూడా మనం ఇంకేమీ ఇవ్వలేదనమాట. లైక్ ఈ ఓపెన్ ఏఐకి కనెక్ట్ చేసుకోలేదు మనం. ఇక్కడ క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఈ దీనికి ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. బట్ ఇక్కడ మెమరీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. అలాగే ఆహ్, సూపర్ బేస్ వెక్టార్ వచ్చేసి మనకి ర్యాగ్ ఏజెట్‌కి రిలేటెడ్. ఇట్లా మనం ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదొచ్చేసి ఇదొచ్చి సింపుల్ ర్యాగ్ ఏజెంట్. ర్యాగ్ ఏజెంట్ ఎలా డిజైన్ జేస్తారు అంటే, మనకి సూపర్ వెక్టర్ బేస్ స్టోర్ ఉంటే మనకి ర్యాగ్ ఏజెంట్ కింద కన్వర్ట్ అవుతది. ఇక్కడొచ్చేసి నార్మల్ ఏజెంట్. ఈ నార్మల్ ఏజెంట్ ఈజీగా క్రియేట్ జేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో కొంచెం అంటే బేసిక్ లెవెల్‌లో వర్క్ అవుతది. బట్ కంప్లీట్‌గా మనకొక ఏజెంట్‌ని వెబ్‌సైట్‌కి ఇంటిగ్రేట్ చేయాలి అంటే మాత్రం మనం హోస్టింగ్ తీసుకొని దాంట్లో మనం దీన్ని అప్లై జేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది సింపుల్ ర్యాగ్ ఏజెంట్. లైక్ ఇదొచ్చేసి ఒక స్టెప్ కంప్లీట్ చేసాం దీన్ని. ఇక్కడ ఆ డేటా అనేది చాట్ మెసేజ్ ఇక్కడిస్తే మనకి ఇది నిన్నయితే వర్క్ అయింది. లేదు ఫ్రీ లిమిట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది లాస్ట్ ఏజెంట్ అనేది వర్క్ అవ్వట్లేదు. లేదు అంటే ఇది ఒకసారి తీసేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎలా వస్తదో చూద్దాం. వర్క్ అవుతదో లేదో చూద్దాం. ఇక్కడ చాట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది మనకు ప్రోగ్రామ్. మనకి ఇది ఇదేంటంటే ఇన్‌పుట్ అనమాట. ఇన్‌పుట్ మన చాట్ మనం ఏ అకౌంట్‌కైతే ఇంటిగ్రేట్ చేస్తామో అక్కడి నుంచి మెసేజ్ ఇచ్చామనుకోండి. ప్రాబ్లమ్ ఇన్ ఏజెంట్. ఏ ఏజెంట్‌లో ఎర్రర్ వచ్చిందో. ఓకే. ఫస్ట్ దాంట్లో కూడా ఎర్రర్ వచ్చింది. యాహ్! ఈ ఏజెంట్స్‌కి వీటికంటే నిన్న మంచిగానే వర్క్ అయింది. అవుట్‌పుట్ ఇచ్చింది. మనం అడిగిన క్వెషన్స్‌కి అన్నిటికి ఆన్సర్స్ అయితే ఇచ్చింది. బట్ ఇక్కడేంటంటే దీని గురించి జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లైక్ ఇక్కడ మనం ఒక చాట్ మెసేజ్ పెట్టుకున్నాం. ఎవరైనా గాని వచ్చి మన కోర్స్ డీటెయిల్స్ అడిగారిక్కడ. ఈ చాట్ ఆప్షన్ నుంచి ఏ ఏజెంట్‌కెళ్తది. ఇక్కడి నుంచి మనకి నేను మనకి ఇదంతా స్టోర్ అయిపోతది ఇక్కడ. ఈ జెమినై నుంచి తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్విచ్ అకౌంట్‌లోకొచ్చిన తర్వాత మనకి ఫస్ట్ కోర్సు, సెకండ్ కోర్సు, థర్డ్ కోర్సు, ఫోర్త్ కోర్స్ ఇట్లా 4 కోర్సులున్నాయనుకోండి. దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో యాడ్ చేయాలి. బట్ నేనిక్కడ అన్నీ యాడ్ చేయలేదు. ఇంకా తర్వాత ఇక్కడికొచ్చేసి ఇక్కడ ఈ ఫీల్డ్స్‌లోకి వచ్చేస్తుంది. ఈ 4 ఫీల్డ్స్ నుంచి మళ్ళీ ఈ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఫైనల్ ఏఐ ఏజెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ర్యాగ్ ఏజెంట్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడి వరకు నార్మల్‌గా ఏఐ ఏజెంట్‌ని యాడ్ చేసాం. ఈ ఫైనల్‌గా వచ్చేసి ర్యాగ్ ఏజెంట్ యాడ్ చేసాం. ఈ ర్యాగ్ ఏజెంట్ యాడ్ చేసినాక ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం గూగుల్ షీట్స్ యాడ్ చేస్తామనమాట. ఇక్కడ ఈ గూగుల్ షీట్స్‌లో మనకి ఏ షీట్ కావాలి, డేటా కలెక్షన్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇందులో యాడ్ చేసేసి డైరెక్ట్‌గా ఫ్లో ఎగ్జిక్యూట్ చేసేస్తే ఇందులో ఉన్న డేటా మొత్తానికి మనకి ఎగ్జిక్యూట్ అవుతది. మనం ఇట్లా తెలుగు అని టైప్ చేయగానే తెలుగు కోర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేస్తది. మళ్ళీ లాస్ట్‌లో ఏంటంటే ఇది ఈ షీట్స్ యాడ్ చేసిన తర్వాత అవుట్‌పుట్‌కి మళ్ళీ చాట్ నోడ్ అనేది యాక్టివ్ చేయాలి. లైక్ ఈమెయిల్ గాని, లేకపోతే వాట్సాప్ గాని, ఇంకేదైనా చాటింగ్ ఆప్షన్స్ కానీ యాడ్ చేస్తే ఈ ర్యాగ్ ఏజెంట్‌లో మనకు అవుట్‌పుట్ అనేది వస్తది. ఇట్లా కంప్లీట్‌గా ఎవరికి వాళ్ళే చేసుకునే ఆప్షన్స్ అయితే వస్తున్నాయి ఇన్ ఫ్యూచర్‌లో. మనం కొంచెం వీటి గురించి కూడా తెలుసుకోవడం, వీటిని నేర్చుకోవడం ఇలా చేస్తే మనకి బెటర్ ఫ్యూచర్ ఉంటది. అట్లనే ఇది కూడా ఇంకొక టూలు. బట్ ఇది కూడా సేమ్ అలానే ఉంటది గానీ, బట్ ఇదండి జస్ట్ మామూలుగా ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ ఇవన్నీ చేసుకోవడానికి. ఇదేమో యాప్‌కి రిలేటెడ్ అనమాట. తర్వాత ఆల్రెడీ మనకి
ఇవన్నీ తెలిసినవే. లైక్ మనం ఎలా హెల్ప్ చేసుకుంటామని. ప్రతి క్వెషన్‌కి మనకి ఏఐ అనేది ఆన్సర్ ఒస్తుంది. ఈ ఆన్సర్స్ ఎలా వస్తాయంటే, ఇట్లాంటి ఏజెంట్స్‌ని వాళ్ళు బిల్డ్ చేసి బ్యాక్ ఎండ్‌లో మనకి ఇస్తారన్నమాట. ఇప్పుడు దీనికి మనకి ఎన్ని రకాలుగా బిల్డ్ చేసుకోవచ్చు అంటే, లైక్ మనం డైలీ కంటెంట్ పోస్ట్ చేసుకోవడానికి లింక్డ్ఇన్ ఏజెంట్ క్రియేట్ చేసుకుంటే, లింక్డ్ఇన్‌లో మనం షెడ్యూల్ చేయక్కర్లేదు. అంటే లైక్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేస్తాం డైరెక్ట్‌గా. ఆ లింక్డ్ఇన్ అకౌంట్‌కి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ క్యాలెండర్ ఇంటిగ్రేట్ చేస్తాం. గూగుల్ డాక్యుమెంట్స్‌ని యూజ్ చేసుకొని. కంటెంట్ క్యాలెండర్ ఇంటిగ్రేట్ చేస్తే ఆ టైం అవ్వగానే 6:00 అవ్వగానే షెడ్యూల్ చేసుకుంటే ఆ 6:00కి ఏజెంట్ వచ్చి దాన్ని చేస్తది. ఈరోజు డేట్ 6:00కి ఈ కంటెంట్ తీసుకోవాలి. ఈ కంటెంట్ తీసుకొచ్చి ఏం చేస్తది, ఈ జెమినైకి ఇస్తది. జెమినై గాని, చాట్ జీపీటీ గాని దానికిస్తది. అక్కడ అదేం చేస్తదంటే కంప్లీట్ కంటెంట్ మొత్తం క్రియేట్ చేసి మెమరీలో స్టోర్ చేస్తది. స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి మూవ్ ఆన్ అయిపోయి మనం ఇక్కడ లింక్డ్ఇన్ అకౌంట్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆ ఇంటిగ్రేట్ చేయగానే ఆ 6:00కి ఆ లింక్డ్ఇన్ అకౌంట్‌లో పోస్ట్ అయిపోతది. 1 మంత్‌కి కావాలంటే కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసి ఇన్ని రోజులు ఏం చేసామంటే మనం ఓన్‌గా ప్రిపేర్ చేసి మనం ఇంకొక షెడ్యూల్ పేజెస్‌లోకెళ్ళేసి అక్కడ షెడ్యూల్ చేసుకున్నాం. లైక్ అంటే ఈ టూల్స్ ఉంటాయి గదా! లైక్ మనకి జోహో గాని, బఫర్ గాని ఈ ఇట్లాంటి టూల్స్‌లో మనం షెడ్యూల్ చేసేవాళ్ళం. 1 మంత్‌కి కంటెంట్ మొత్తం క్రియేట్ చేసేసి, ఆ కంటెంట్ అంతా ఆ టూల్స్‌ని యూజ్ చేసుకోవడము. సో, లైక్ ఫేస్‌బుక్ వీటిల్లో అంటే ఫేస్‌బుక్‌లోనే షెడ్యూలింగ్ టూల్‌లో క్యాలెండర్‌లో చేయడం ఇట్లా చేసాం. బట్ ఇక్కడ ఏం అవసరం లేదనమాట. కంప్లీట్ ఏఐ ఏజెంట్‌కి జస్ట్ కంటెంట్ ఇచ్చేస్తే, ఆ కంటెంట్‌కి తగ్గట్టుగా టెక్స్ట్ ప్రిపేర్ చేసేసుకొని అదే పోస్ట్ చేసేస్తది. అలాగే ఇమేజ్ కూడా అదే క్రియేట్ చేసుకుంటది. మనం గనక ప్రాంప్ట్‌లో గనక ఇచ్చేస్తే ఏ ఏజెంట్ ఏమేం వర్క్ చేయాలి అనేది మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తామనమాట. ఇక్కడొచ్చేసి ఇక్కడ సిస్టమ్ ప్రాంప్ట్ ఉంది కదా! క్రియేట్ ఎ కంటెంట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అండ్ ఇక్కడొచ్చేసి అదే లైక్ ఫేస్‌బుక్ పోస్ట్ గాని, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కంటెంట్ అలాంగ్ విత్ ద ఇమేజెస్ అని ఇక్కడ మనము ప్రాంప్ట్ ఇచ్చేస్తే, ఈ ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా మొత్తం డిజైన్ జేసి అదే షెడ్యూల్ ఆ టైంకి పోస్ట్ చేసేస్తదనమాట. ఇంక మన ఈ మాన్యువల్‌గా ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉండదు. అలాగే సోషల్ మీడియా పోస్ట్‌లు కానీ ఇవన్నీ గూడా. ఇంకా అడ్వాన్స్‌డ్ లెవెల్‌కి నెక్స్ట్ ఏఐ అయితే ఎళ్ళబోతుంది. బట్ ఈ కోర్సెస్ కనుక మనకి కొంచెం ఎలా అంటే మనకి ఏజెంట్స్ బిల్డ్ చేయడము ఇవన్నీ గూడా మనకి అంతగా అవసరం లేకపోయినా, మన డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి వాట్సాప్ ఏజెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఇన్‌స్టాగ్రామ్‌కి ఎలా చేసుకోవాలి, లింక్డ్ఇన్‌కి ఎలా చేసుకోవాలి, ఇట్లా అన్నిటి గురించి మనకి ఒక అవేర్‌నెస్ ఉంటే ఎవరైనా జాబ్స్ చూసేటప్పుడు ఇట్లా ఏజెంట్స్ కూడా చేయగలము, ఇట్లా ఆటోమేషన్ చేయగలము అంటే మనకి కొంచెం వెయిటేజ్ అనేది పెరుగుతది. అన్నిటికన్నా గూడా ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది ఈ వాట్సాప్ ఆటోమేషన్. దీన్ని మనం కొంచెం ప్లాన్ జేసుకోవాలి ఇన్ ఫ్యూచర్‌లో. దీని గురించి ఆల్రెడీ మనకి అందరికి తెలిసిందే. కొత్త వాళ్ళు ఎవరు లేరు కాబట్టి దీని గురించి నేను ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. మనం డైలీ డిస్కస్ చేసే టాపిక్సే కాబట్టి. ఇక్కడొచ్చేసి ఇప్పటి వరకు మనకున్న కెరియర్ ఆపర్చునిటీస్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఎస్‌ఈఓ ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా మేనేజర్ అండ్ పీపీసీ స్పెషలిస్ట్, కంటెంట్ రైటర్స్ ఇక్కడ వరకు ఉన్నాయి. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్ అండ్ సీఆర్ఎం ఎగ్జిక్యూటివ్ అండ్ ఫ్రీలాన్సింగ్‌లో మనకి ఇండిపెండెంట్‌గా మల్టిపుల్ క్లయింట్స్‌కి వర్క్ చేసుకోవడానికి. ఇట్లా మనకి ఏఐతో నార్మల్‌గా ఏఐ టూల్స్ యూజ్ చేసి కాకుండా ఏఐ ఏజెంట్స్‌ని కూడా యూజ్ చేసేది ఇంకా జాబ్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఈ జాబ్స్‌కి రిలేటెడ్‌గా మనం గూడా ప్రిపేర్ అయ్యుంటే చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఏఐ బ్లాగ్ రైటింగ్ అని, ఏఐ ఫేస్‌బుక్ పోస్ట్‌లు, ఏఐ ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్స్ ఇవన్నీ గూడా ఈ స్క్రిప్ట్స్ ఇవన్నీ మనం ఇప్పటికే చేస్తున్నాం ఆల్రెడీ. బట్ ఇన్ ఫ్యూచర్‌లో ఏంటంటే మనము ఇక్కడ క్రియేట్ చేయడము, చాట్‌జీపీటీలో తీసుకోవడము, మళ్ళీ ఇవి తీసుకెళ్ళి వేరే దాంట్లో పోస్ట్ చేయడం ఇవన్నీ కాకుండా డైరెక్ట్‌గా మొత్తం ఒకే సింగిల్ టాస్క్‌లో మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. బట్ కానీ ఇదేంటంటే, ఇప్పటి వరకు మనం మాన్యువల్‌గా చేస్తున్నాం ఫ్రీ వెర్షన్స్‌ని యూజ్ చేసుకొని. బట్ దీంట్లో ఏంటంటే కంపల్సరీగా దీన్ని హోస్టింగ్ జేసుకోవాలి. దీనికి కొంచెం అమౌంట్ అయితే ఖర్చవుతది. ఈ అమౌంట్ ఎవరైతే పే చేయగలుగుతారో క్లయింట్స్, అలాంటి క్లయింట్స్‌కి మనం ఇలాంటివి క్రియేట్ చేసేలాగా ఉండాలి.
ఇక్కడొచ్చేసి మనకి ఏఐ లీడ్ జనరేషన్స్ అంటే ఏఐ తోటి మనకి ఆల్రెడీ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాం. ఈ క్యాంపెయిన్స్ అంటే మనకి రన్ అవుతుంది గానీ, బట్ ఇదివరకున్నంత ఎఫిషియన్స్‌గా నాకు అనిపించలేదు. ప్రాపర్‌గా ఒక్కసారి మళ్ళీ ఆ క్యాంపెయిన్స్‌ని కొంచెం అంటే వాళ్ళు కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తా ఉన్నారనమాట. ఇవాళ నేను క్యాంపెయిన్ గురించి చెప్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే క్యాంపెయిన్‌లో మళ్ళీ కొత్త కొత్త చేంజెస్ తీసుకొస్తూ ఉన్నారు. అట్లా ఇది ఇంకా ఇప్పుడు అప్డేట్ అయితే జరుగుతూ ఉంది. బట్ అప్ టు స్టార్టింగ్ నుంచి లాస్ట్ 1 ఇయర్ వరకు గూడా మనకంత మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు గానీ, ఈ ఇయర్ చాలా చేంజెస్ వచ్చినియి. నాకు తెలిసి ప్రతి టూల్‌లోనూ చాలా అప్డేట్స్ వచ్చినియి. ఇంకా ఫ్యూచర్‌లో మనకి ఇంకా మోర్ అప్డేట్స్ వస్తాయి. వాటి గురించి కూడా మనకి అవేర్‌నెస్ అనేది రావాలన్నమాట బాగా. ఇట్లా మనకి వాట్సాప్ ఏజెంట్స్ ఇది చాలా డిమాండ్ పెరుగుతుంది. వాట్సాప్ ఏజెంట్స్‌ని క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. లైక్ మనం ఇందులో వచ్చేసి మనం నేర్చుకోవాల్సినవి లైక్ ఈ సీఆర్ఎం ఆటోమేషన్. ఈ సీఆర్ఎం టూల్స్ అంటే మనకి జోహో ఉంది, క్లౌడ్ ఉంది. ఈ సీఆర్ఎం టూల్స్ ఏంటంటే మనకి కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఇందులో మనం లాగిన్ చేస్తే ఇది కూడా పెయిడ్ వెర్షనే. ఫ్రీ ఏముండదు. బట్ దీంట్లో ఏంటంటే మనం మన డేటా అంతా ఈ టూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఈ టూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఇక్కడ మనం ఒక క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. ఆ క్యాంపెయిన్ నుంచి మనకి సీఆర్ఎంకి కనెక్షన్ ఇస్తాం. ప్రతి ఈమెయిల్ గాని, లేకపోతే నంబర్ గాని ఆ షీట్‌లోకి రాగానే మనం వాట్సాప్‌దనుకోండి నంబర్ యాక్టివేట్ అవుతది. ఈమెయిల్ అనుకోండి నీ ఈమెయిల్ యాక్టివేట్ అవుతదనమాట. ఇప్పుడు వాట్సాప్‌కి మనం మెసేజ్ రిసీవ్ అవ్వగానే మనకు కోర్స్ గురించి డీటెయిల్స్ వాట్సాప్‌కి ఫార్వర్డ్ అవ్వాలి. అలాగే ఈమెయిల్‌కి గూడా ఫార్వర్డ్ అవ్వాలి. అప్పుడు ఆ ఫార్వర్డ్ అవ్వడానికి ఇన్ని రోజులు ఆటోమేషన్ పెట్టాము. మనమే కంటెంట్ రాసి, మనమే అంతా చేసేసి పెట్టేసేవాళ్ళం. బట్ ఈ ఏజెంట్స్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఈ సీఆర్ఎంని ఇంటిగ్రేట్ చేయడం వల్ల దీంట్లో ఇవే ఆటోమేటిక్‌గా మెసేజెస్ కూడా మనము జస్ట్ ప్రాంప్ట్ ఇస్తాం. ఏం వర్క్ చేయాలని అని ఇస్తాం. కానీ అది ఎలా చేయాలనేది ఆ ఏజెంట్సే కంప్లీట్ చేసేస్తాయన్నమాట టాస్క్. ఇంకా సింప్లిఫై అవుతుంది వర్క్. అట్లా ఈ సీఆర్ఎం టూల్స్ కూడా మనం ఇంటిగ్రేట్ చేయడం ఇవి ఉంటాయి. ఈ కొంచెం హై సాలరీస్ రావాలంటే సీఆర్ఎం ఆటోమేషన్ ఇవి నేర్చుకోవాలంటే లైక్ ఫ్రెషర్స్‌గా కాదు కొంచెం ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్స్‌కి ఇవి హెల్ప్ అవుతాయన్నమాట. ఫ్రెషర్స్‌కి నార్మల్‌గా ఎస్‌సీఓ, డిజిటల్ మార్కెటింగ్‌లో నార్మల్ ఇవి క్యాంపెయిన్స్ ఇంతవరకు ఓకే. బట్ ఒక 2, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనకి ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. బట్ చిన్న కంపెనీస్‌కి ఇవన్నీ టూల్స్ కూడా యూజ్ చేయరు. చిన్న కంపెనీస్‌కి నార్మల్ మన స్కిల్స్ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకోవడం ఇవి ఓకే. అటు కొంచెం పెద్ద కంపెనీలో మంచి సాలరీస్ తోటి మనము గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ టూల్స్ ఏదో ఒక దాని మీద మనం కొంచెం గ్రిప్ అనేది తెచ్చుకోవాలి మంచిగా. నెక్స్ట్ డేటా అనలిటిక్స్. అనలిటిక్స్ కూడా మనకి చాలా ఫీచర్ ఉంటది. బట్ దీనికి కూడా మనకి ఈ ఏఐ ఇంటిగ్రేషన్ ఉంటది కాబట్టి మొత్తం డేటా అంతా ఇస్తది. బట్ అది కరెక్ట్‌గా చేస్తుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇది కొత్తగా మనకు డిజిటల్ మార్కెటింగ్‌లోకొచ్చే ఈ ఏజెంటింగ్ ఏఐ. ఇన్ని రోజులు జనరేటివ్ ఏఐ తోటి మనం కంటిన్యూ చేసాం. బట్ దీని మీద కూడా నెక్స్ట్ నుంచి ఫోకస్ పెడదాం. నెక్స్ట్ ఎలా ప్రోగ్రామ్స్ చేయాలి? ఏజెంటిక్ ఏఐ గనుక మనకి వర్క్‌లో ఏదన్నా కంపెనీ వాళ్ళు ఈ ఏజెంట్స్ కూడా క్రియేట్ చేయండి అనే కంపెనీ ఏదన్నా అడిగిందనుకోండి. అప్పుడు ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దాము. నేను అప్డేట్ ఇస్తాను క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతదని. ఓకే అండి. ఓకే మ్యామ్. ఓకే. యాహ్! థాంక్ యూ. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీని